ఓం శాంతి. ప్రతి ఆత్మ పట్ల శుభ భావన ఉండాలి. విశ్వమంతా మనుషాత్మలకు, ప్రకృతికి శుభ భావనలనే వైబ్రేషన్స్ ఇవ్వాలి. అవే మన దగ్గరికి తిరిగి వస్తాయి. మీకు ఒక కథ రూపంలో ఈ విధంగా తెలియచేస్తాను. ఒక రాజుగారికి ఒక స్నేహితుడు ఉండేవారు. ఆయన గొప్ప వ్యాపారి. చిన్నప్పటి నుండి ఇద్దరు మంచి స్నేహితులు. ఒకరోజు ఆ వ్యాపారి తన గోదాంలోకి వెళ్ళాడు. మొత్తం స్టాక్ అంతా చూస్తూ ఆయన దృష్టి చందనపు కర్రలపైన పడింది. ఇన్ని చందనపు కర్రలున్నాయి, ఏం చేయాలనే ఆయన వ్యాపార బుద్ధితో ఆలోచించడం మొదలుపెట్టాడు. నా డబ్బులన్నీ ఇందులోనే చిక్కుకుపోయాయి. వీటిని ఏ అవసరం లేకుండా ఎవరైనా ఎందుకు కొంటారని ఆయన మనసు ఆలోచించసాగింది. మళ్ళీ ఆయన మనసులో ఎవరైనా చనిపోతేనే కొంటారనే ఆలోచన కూడా వచ్చేసింది. ఎందుకంటే మనుషుల మనసులో స్వతహాగానే ముందుగా చెడు ఆలోచనలు అనేవి వస్తాయి. ఎవరైనా సాధారణ వ్యక్తులు చనిపోతే ఇన్ని చందనపు చెక్కల్ని ఎవరు కొంటారని అనిపించింది. ఎవరైనా పెద్ద వ్యక్తులు చనిపోతేనే దహన సంస్కారాలకు చందనపు చెక్కల్ని వాడతారు. పెద్ద వ్యక్తి అంటే రాజు కంటే రాజ్యంలో పెద్దవారు ఎవరుంటారు? మరి రాజు ఆయన స్నేహితుడు, కానీ లోభం ఉన్న చోట మిత్రత్వం కూడా కనిపించదంటారు కదా. మళ్ళీ ఆయన మనసులో రాజుగారిది ఇప్పుడు చనిపోయే వయసు కూడా కాదు అనిపించింది. కానీ ఆయన ఎలా చనిపోతాడు? పోనీ పక్క రాజ్యాల వారు యుద్ధం ప్రకటిస్తే బాగుంటుందని, అప్పుడు రాజు చనిపోతాడని అనుకున్నాడు. కానీ చుట్టుపక్కల రాజ్యాలతో రాజుకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయనపై యుద్ధం ప్రకటించే వారెవ్వరూ లేరు. ప్రజలు కూడా ఆయనతో చాలా సంతృప్తిగా, సంతోషంగా ఉంటారు. మళ్ళీ ఆయన మనసులో రాజుని నేనే చంపివేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. అప్పుడు ఈ చందనం చెక్కలన్నీ దహన సంస్కారాలకి ఉపయోగపడతాయి కదా అనుకున్నాడు. ఒకవేళ నేను ఆయన్ని రాజభవనంలో చంపితే నన్ను అందరూ పట్టుకుని శిక్షిస్తారు. మళ్ళీ తనలో తను ఇలా అనుకుంటున్నాడు, నేను రాజుతో రాజభవనంలో ఉన్న బయటికి వెళ్ళినా ఎవరు నన్ను అనుమానించరు, మేమిద్దరం మంచి స్నేహితులం కదా అనుకున్నాడు. ఒక్కసారి ఆలోచిస్తే ఈ ఆలోచనలు మనల్ని ఎక్కడి వరకు తీసుకువెళ్తాయి. కానీ రాజుని చంపే ధైర్యం ఆయనలో లేదు. ధైర్యమే లేనప్పుడు చేసేదేమీ లేక ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా అయితే ఈ ఆలోచన తరంగాలు రాజు వరకు చేరుకుంటాయి. అక్కడ రాజు, నా మిత్రుని దగ్గర చాలా ధనం ఉంది, కానీ ఎందుకు, ఎవరి కోసం సంపాదిస్తున్నాడు? ఆయనకి వెనక ముందు ఎవరూ లేరు. రాజు తన మనసులో నా మిత్రుడి వెనక ముందు ఎవరూ లేరని ఆలోచిస్తూ ఉంటాడు. ఒకవేళ ఆయన చనిపోతే సంపద రాజ్యానికి లభిస్తుంది. రాజు కూడా ఆయనలాగా చనిపోతాడని ఆలోచించసాగాడు. ఆయన ఎలా చనిపోతాడని ఆలోచించసాగాడు. ఎంతో స్నేహంగా ఉండే వీరిద్దరూ ఇప్పుడు ఒకరికొకరు ఎదురుగా వస్తే వారి భావనలు ఎలా ఉంటాయి? ఆ ప్రేమ భావన, స్నేహభావన తొలగిపోయి ఇద్దరూ ఒకరికొకరు ఎలా చంపాలి, ఎలా చనిపోవాలనే ఆలోచిస్తున్నారు. మనం ఎలాంటి వైబ్రేషన్స్ పంపిస్తే అవే మన దగ్గరికి వస్తాయి. చివరికి ఇద్దరి ఆలోచనలు విపరీతమై రాత్రి పగలు సుఖం, శాంతి, నిద్ర కూడా లేదు. చివరికి వ్యాపారి తట్టుకోలేక రాజు దగ్గరికి వెళ్ళాడు. ఓ రాజా, నేను క్షమించమని అడగడానికి వచ్చాను. రాజు క్షమించమని అడగడానికి నువ్వేం తప్పు చేశావని అడిగాడు. వ్యాపారి అంటాడు, నేను తప్పు చెయ్యలేదు, కానీ నాలో చెడు ఆలోచన వచ్చింది. ఆ చెడు ఆలోచన నన్ను వదలడం లేదు. నేనేం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదని తన ఆలోచనను రాజు ముందు పెట్టాడు. రాజు వ్యాపారి క్షమించమని అడుగుతున్నప్పుడు నేను కూడా అడగాల్సింది, నా మనసులో కూడా చెడు ఆలోచన వచ్చింది కదా అనుకున్నాడు. ఇద్దరు ఒకరికొకరు క్షమాపణ చెప్పుకున్న తర్వాత ఈ చందనపు చెక్కల గురించి ఇంత ఆలోచన, ఈ చందనపు చెక్కలను మంచి కార్యంలో ఉపయోగిస్తే ఎలాంటి చెడు ఆలోచనలు రావనిపించింది. భవనాల్లో అన్నీ ఉన్నాయి, కానీ
భవనంలో ఎదురుగా ఉన్న ఉద్యానవనంలో ఈ చందనపు చెక్కలతో గుడి కట్టించాలని అనుకుంటున్నాడు. అక్కడ అందరూ భజనలు కీర్తనలు చేస్తూ ఉంటే మంచి వాతావరణం ఏర్పడుతుందని రాజు తన కోశాగారం నుండి ధనం తెప్పించి చందనం చెక్కల కోసం ఇస్తూ, వీటి కోసమే కదా నీ మనసులో చెడు ఆలోచనలు వచ్చాయి అన్నాడు. వ్యాపారి, ఈ ధనం నాకొద్దు, ప్రజల కళ్యాణార్థం ఉపయోగించమని చెప్పాడు. ఇద్దరి మనసులో మంచి ఆలోచనలు వచ్చి మనసులు శాంతమయ్యాయి. ఈ విధంగా ప్రశాంతమైన ప్రకంపనలు ఒకరి నుండి మరొకరికి చేరుకుంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ కూడా అందరి పట్ల, స్వయం పట్ల శుభ భావన పెట్టుకోవాలి. ఓం శాంతి.